భవిష్యత్తు అవసరాల కోసం ఇదంతా టేప్ డ్రైవ్లో పెట్టేసుకుంటా నా డేటాని. ఎస్ఎస్డిలో వద్దు, అవసరమైన డేటాలు ఎస్ఎస్డిలో పెట్టేస్తా అట్లనమాట. ఇలాగా మనకి స్టోరేజ్ మీడియాస్ కూడా ఉన్నాయి. ఎక్కడ? మనకి ఏడబ్ల్యూఎస్లో ఇలాంటి స్టోరేజ్ మీడియంస్ కూడా ఉన్నాయి. ఎస్. అయితే ఇప్పుడు ఇవన్నిటిని మనం చక్కగా అర్థం చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఎస్ ఫ్రెండ్స్, వీడియోస్ ఓకే, టెరాబైట్స్ ఆఫ్ డేటా, ఆడియోస్ టెరాబైట్స్ ఆఫ్ డేటా, ఆడియోస్, ఇమేజెస్ టెరాబైట్స్ ఆఫ్ డేటా, టెరాబైట్స్, టీవీస్ టెరాబైట్స్, ఫెటాబైట్స్లో కూడా డేటా ఉంటుంది. ఫెటాబైట్స్లో కూడా, పీబీలో కూడా చెప్పాలంటే. అదేవిధంగా పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఫెటాబైట్స్లో కూడా డేటా ఉంటుంది. పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఫెటాబైట్స్లో, టెరాబైట్స్లో. మరి ఇంత డేటాని స్టోర్ చేయడానికి అసలు ఎక్కడా బాబు? ఎస్, నాకు అన్లిమిటెడ్ స్టోరేజ్ కావాలి. అన్లిమిటెడ్ స్టోరేజ్ అంటే ఏంది? ఎప్పుడు ఫుల్ అయింది, ఇది ఫుల్ అయింది తీసేసేయండి డేటా, ఐ కెనాట్ ఏబుల్ టు స్టోర్ అని చెప్పకూడదు. మెసేజ్ రాకూడదు, ఎర్రర్ మెసేజ్ రాకూడదు. డిస్క్ ఫుల్ ఎర్రర్ అయింది, డిస్క్ ఫుల్ అయిపోయిందని మెసేజ్ కూడా రాకూడదు. అలాంటి కైండ్ ఆఫ్ స్టోరేజ్ మీడియా నాకు కావాలి అని వెతుకుతున్న సందర్భాల్లో అప్పుడు ఏడబ్ల్యూఎస్ పిక్చర్లోకి వచ్చాడు. ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి ఒక సర్వీస్ని స్టార్ట్ చేశాడు. ఈ సర్వీస్ ఉపయోగించి అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ని క్రియేషన్ చేసుకోవచ్చు మీరే. యూ కెన్ క్రియేట్ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఫర్ యువర్ బిజినెస్ రన్నింగ్ పర్పస్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ అప్లోడ్ యువర్ డేటా అన్నాడు వాడు. ఓకే, సర్వీస్, ఎక్సలెంట్ సర్వీస్ అది. అంటే దగ్గరగా చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్లో ఉన్న సర్వీసులన్నీ అద్భుతమైన సర్వీసులు బాస్. అంటే ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు ఏదో ప్రాక్టీస్ అనమాట. ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు ప్రాక్టీస్, ఈజీ టు వర్క్ ఇన్ రియల్ టైం. ఏది? ఏడబ్ల్యూఎస్ సర్వీసులు మాత్రమే. మిగతా సర్వీసులకు వస్తే అది చాలా గందరగోళంగా ఉంటుంది అనమాట. అయితే ఏడబ్ల్యూఎస్ అనేది గ్లోబల్ మార్కెట్ లీడర్. వాడు 2000 ఈ సర్వీస్ అనేది దగ్గర 2006లోనే దీన్ని ఇంట్రొడ్యూస్ చేసేసాడు ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ. 2006లోనే. ఈ 2006వ సంవత్సరం నుంచి ఇంట్రొడ్యూస్ చేసాడు ఈ సర్వీసు. ఆ సర్వీస్ ఉపయోగించి యూ కెన్ క్రియేట్ అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ అనుకున్నాడు. అన్లిమిటెడ్ అంటే ఎప్పుడు ఫుల్ కాదా? ఎప్పుడు ఫుల్, నీ ఓపిక అంతే. అన్లిమిటెడ్ ఫర్ యువర్ వీడియోస్, ఫర్ యువర్ పీడిఎఫ్, ఫర్ యువర్ ఆడియోస్, ఫర్ యువర్ ఇమేజెస్. ఐ విల్ ప్రొవైడ్ యూ అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ అన్నాడు. బట్ ఆ సర్వీస్ ఉపయోగించి మీరు అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ని క్రియేషన్ చేసుకోవచ్చు అన్నాడు. ఆ సర్వీస్ పేరే ఎస్3 అంటే ఏంది? సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ద సింపుల్ స్టోరేజ్ సర్వీస్ గివింగ్ యూ ద అన్లిమిటెడ్ స్టోరేజ్ ఫర్ యువర్ బిజినెస్ పర్పస్. మరి ఇలాంటి సింపుల్ స్టోరేజ్ సర్వీస్ వల్లే ఏడబ్ల్యూఎస్కి చాలా పెద్ద పేరు వచ్చింది అప్పట్లోనే. చాలా పెద్ద పేరు. అక్కడి నుంచి ఏడబ్ల్యూఎస్ ప్రపంచం సృష్టించడం మొదలుపెట్టాడు. బికాస్ ఆఫ్ దిస్ ఐడియా. అంటే చెప్పాను కదా, ఐడియా అని లైఫ్ చేంజ్ చేస్తే, అట్లాగే ఈ ఐడియా వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసి పడేసింది. అన్లిమిటెడ్ స్టోరేజ్. బాస్ ప్లీజ్ కమ్ టేక్ దిస్ అన్లిమిటెడ్ స్టోరేజ్, పే యాజ్ యూ గో మోడల్. ఎంత అయితే స్టోరేజ్ నువ్వు వాడుకుంటావో దానికి పే చేయి. పే యాజ్ యూ గో మోడల్, పే యాజ్ యూ గో. అంతే. ఎంత స్టోరేజ్ తీసుకొని వాడుకుంటావా ఈ నెలలో నేను చెక్ చేస్తా, కౌంట్ వస్తుంది, దాని ప్రకారం నీకు బిల్ వస్తుంది, బిల్ పే చేయి. దట్స్ ఇట్. నెక్స్ట్ మంత్ స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటావు, దట్స్ ఇట్, నెక్స్ట్ మంత్లో బిల్ పే చేయి. అంతే. అంటే 30 days అవర్లీ బేస్డ్ బిల్లింగ్ కూడా ఉంది. అంటే అవర్లీ బేస్డ్ బిల్లింగ్ అంటే ఈ స్టోరేజ్ని 1 hour వాడుకుంటే ఇట్లా, 2 hours వాడుకుంటే ఇట్లా కూడా ఉంది బిల్లింగ్. అవర్లీ బేస్డ్ బిల్లింగ్ కూడా ఉంది. అయితే ఇక్కడ ఈ ఏడబ్ల్యూఎస్లో ఎస్3 అనే సర్వీస్ ఉపయోగించి అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ని ఎలా క్రియేషన్ చేయాలి? సరే, హౌ టు క్రియేట్ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. అన్లిమిటెడ్ స్టోరేజ్ని ఎలా తయారు చేయాలి? ఓకే, పక్కన పెడితే అన్లిమిటెడ్ స్టోరేజ్ని తయారైంది కరెక్టే. బట్ ఇక్కడ ఉన్న బిజినెస్ ఓనర్ యొక్క బిజినెస్ డేటాని, దట్ మీన్స్ వాట్, అది వీడియోస్ అవ్వచ్చు, ఆడియోస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఎక్కడ స్టోర్ అవ్వాలి? అన్లిమిటెడ్ ఇక్కడ స్టోరేజ్, ఇవి మొత్తం స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఇదంతా ఈ స్టోరేజ్ మీడియా అంతా సర్వర్కి యాక్సెస్ ఇచ్చే విధంగా మనమే కాన్ఫిగర్ చేసి పడేస్తాం. సర్వర్కి యాక్సెస్ అయితే అది. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు ఏమర్థమైందంటే మాకు హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా, నాన్ టెక్స్ట్ ఫార్మెట్లో ఉన్న డేటా మొత్తం కూడా ఈ ప్లేస్లో స్టోర్ అవుతుంది. ఆ ప్లేసే ఎస్3 అంటున్నారు, సర్వీస్ ఎస్3. దాన్నే మనం ఏమంటామంటే అన్లిమిటెడ్ స్టోరేజ్ అంటున్నాం. స్టోరేజ్ ప్లేస్ అంటున్నాం. ఏంది ప్లేస్? దీనికి ఏమి పేరు లేదా? ఉంది, చెప్తా. ఎస్3 అనే సర్వీస్ ఉపయోగించి అన్లిమిటెడ్ స్టోరేజ్ ప్లేస్ నేను తయారు చేశాను. ఆ ప్లేస్ ఇదే.
ఈ ప్లేస్లో నేనేం చేస్తాను, ఎస్ ఇందాక సంబంధించిన వీడియోస్, ఇందాక సంబంధించిన ఆడియోస్, ఇందాక సంబంధించిన ఇమేజెస్, ఇందాక సంబంధించిన ఎస్ ఆ పీడిఎఫ్స్ కూడా ఇక్కడే స్టోర్ చేస్తా. ఇది ఇక్కడ ఓకే ఓకే బాగుంది. మరి ఈబిఎస్ వాల్యూమ్స్లో ఏం చేస్తా, ఎస్ ఈబిఎస్లో ఇది ఈబిఎస్ వాల్యూమ్, ఎస్ ఇది ఈబిఎస్ వాల్యూమ్. అంటే దట్ మీన్స్ వాట్, డేటా వాల్యూమ్. ఓకే ఓకే డేటా వాల్యూమ్ దట్ మీన్స్ వాట్, ఎస్ ఇది డీబీ సర్వర్ అనుకోండి డేటా వాల్యూమ్. దీంట్లో ఎస్ మనం టోటల్గా చెప్పాలంటే ఎస్ డీబీ సర్వర్ అనుకోండి బాస్, అంతే ఇంకేమొద్దు. డీబీ సర్వర్ అనుకోండి, డేటా ఇక్కడ ఉంది అనుకో, డేటా ఇక్కడ ఉంది రైట్. మరి ఈ డేటా ఇక్కడ ఉంటే, ఓకే ఈ డేటా ఇక్కడ ఉంటే ఈ డేటా ఏ డేటా, టెక్స్ట్ ఫార్మాట్ డేటా, టెక్స్ట్ ఫార్మాట్ దట్ మీన్స్ వాట్, ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్, టేబులర్ ఫార్మాట్లో చెప్పానే, ఆర్డర్ టేబుల్, కస్టమర్ టేబుల్ ఇన్ఫర్మేషన్, ట్రాన్సాక్షన్ టేబుల్ ఇన్ఫర్మేషన్, దట్ మీన్స్ పేమెంట్స్ టేబుల్ ఇన్ఫర్మేషన్, దట్ మీన్స్ అంటే ఈ కామర్స్ వాడాను కాబట్టి ఇలా. నేను ఈ కామర్స్ కాదు బ్యాంకు వాడతానంటే వేరే ఉంటుంది టేబుల్స్, బ్యాంక్ టేబుల్స్ వేరే ఉంటాయి. విత్డ్రాల్ టేబుల్, పేమెంట్స్ టేబుల్, అర్థమైందా, లోన్స్ టేబుల్, లోన్స్లో కూడా ఇది పర్సనల్ లోన్ టేబుల్, బిజినెస్ లోన్ టేబుల్, గోల్డ్ లోన్ టేబుల్, దేర్ ఆర్ డిఫరెంట్ అట్లా టేబుల్స్. అంటే ద డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ డేటాబేస్ సర్వర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. టోటల్గా చెప్పాలంటే ఈ సర్వర్లో ఇలాగా. ఓకే ఓకే ఎస్ మరి ఇప్పుడు ఒక సర్వర్లోనేమో ఇలాంటి డేటా ఉంది, ఇక్కడ ఈ ప్లేస్లోనేమో ఇది ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఎస్ ఇది అప్పుడు నేను ఎలాగా అంటే డిస్ప్లే చేస్తున్నాను మనకి, ఎస్ నేను మీరు వెబ్సైట్కి రీచ్ అయ్యి ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఆ చూసేదంతా కొంత భాగాన్ని ఇక్కడి నుంచి చూపిస్తాను, కొంత భాగాన్ని ఇక్కడ ఈ ప్లేస్ నుంచి చూపిస్తున్నా. కొంత భాగం అంటే ఏంది, మీరు ఏదైనా టెక్స్ట్ కానీ అవన్నీ కానీ ఏదైనా అప్డేషన్ అవన్నీ చేయగలిగితే ఇక్కడ స్టోర్ చేసుకుంటా. మీరు వీడియోలు ఆడియోలు అవన్నీ అప్లోడ్ చేస్తే ఇక్కడ స్టోర్ చేసుకుంటా. ఇక్కడ స్టోర్ చేసుకొని కస్టమర్ వచ్చిన వెంటనే ఎస్ రెండు ప్లేసుల్లో నుంచి డేటాని మీకు చూపిస్తూ ఉంటా, రెండు ప్లేసుల్లో నుంచి మీకు డేటా చూపిస్తూ ఉంటా అనమాట. అలా జరుగుతూ ఉంది మన యాక్సెస్. ఎస్ ఇఫ్ ఐ గో విత్ ఎనీ వెబ్సైట్, నేను ఏదైనా సరే టెక్స్ట్ని చూస్తున్నానంటే ఇక్కడి నుంచి డేటాబేస్ సర్వర్ నుంచి చూస్తున్నా అనుకోవాలా. నేను ఏదైనా సరే వీడియోస్ ఆడియోస్ టెక్స్ట్ ఇది పీడిఎఫ్లు అవన్నీ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాను చూస్తున్నానంటే ఇక్కడి నుంచి చూస్తున్నా అనుకోవాలి. ఎస్ ఈ ప్లేస్నే మనం ఏడబ్ల్యూఎస్లో అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ ప్లేస్ అంటాం. బట్ ఈ ప్లేస్ని ఇంకో భాషలో మనం ఏమంటున్నాం అంటే ఎస్ బాస్ S3 బకెట్ అంటాం. బకెట్ అంటే ఏంది, ఫోల్డర్ అంతే. బకెట్ అంటే ఏంది, ఫోల్డర్. అంటే ఆ ఫోల్డర్ నుంచి ఈ డేటాని మనం యాక్సెస్ చేసుకున్నాం. చూసారా, రెండు మీడియంస్, ఇక్కడేమో డీబీ సర్వర్కి EC2, ఇది ఏంది ఇది EC2 ఇన్స్టెన్సే. ఇది EC2 ఇన్స్టెన్సే. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఇది, లైనెక్సా విండోసా? ఇది విండోస్ కాదు, లైనెక్సే. ఓకే లైనెక్స్ సర్వర్ మధ్యలో ఉండి ఇదంతా చేస్తుంది. ఎస్ చాలా మంది అనుకుంటారు లైనెక్స్ సర్వర్లో వీడియోలు ఎక్కడైరా బాబు అని. ఎస్ అంటే అక్కడి నుంచి వస్తున్నాయి అవి, లైనెక్స్ సర్వరే. బట్ లైనెక్స్ సర్వరే ఎస్ డిఫరెంట్గా ఈ సర్వర్ కనెక్ట్ అయ్యింది, డిఫరెంట్గా ఈ స్టోరేజ్ మీడియా కనెక్ట్ అయ్యింది. సచ్ వే దాట్ ఐ కెన్ కాన్ఫిగర్ so that my end users can be yes visible to this data. అర్థమైందా, కెన్ ఏబుల్ టు సీ దిస్ డేటా, కెన్ ఏబుల్ టు విజిబుల్ దిస్ డేటా. ఎస్ ఎవరు, మా ఎండ్ కస్టమర్స్. ఇప్పుడు మనం ఇందాక ఎండ్ కస్టమర్ లాగా ఎంటర్ అయిపోతే డేటా కనపడింది కదా, అదంతా ఇది ఒక ప్లేస్లో ఉంది, ఇమేజెస్ ఒక ప్లేస్లో ఉంది, ఈ టెక్స్ట్ మరొక ప్లేస్లో. ఇట్లా సింపుల్గా చెప్పాలంటే ఇదంతా కూడా. ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా సరే, ఇప్పుడు మీరు ఇదిగో బికేఎం సెల్లర్ అన్నా. బికేఎం సెల్లర్ అంటే ఏంది, ఒక ఫామ్ వచ్చింది ఇప్పుడు. అంటే ఏంది బాబు నువ్వు కూడా సేల్ చేస్తావా అని. అవునవును నేను కూడా సేల్ చేస్తా, అయితే స్టార్ట్ అవ్వు నువ్వు. ఎట్లా స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఫస్ట్ స్టార్ట్ సెల్లింగ్. ఎస్ అంటే మీ దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో ఇదిగో సేల్ చేయాలనుకుంటున్నారు. ఎస్ చూసుకోండి, ఇంత అయిపోయింది. ఇలాగా మీ మొబైల్ ఎంటర్ చేయి, నీ కేటగిరీ ఎంటర్ చేయి, నీ GST ఎంటర్ చేయి, చేసిన వెంటనే ఇక్కడ క్లిక్ చేస్తావు. క్లిక్ చేసిన వెంటనే పూర్తి స్థాయిలో మనం సెల్లర్గా మారిపోతాం. ఎస్ అంటే మధ్యలో మీడియేటర్ ఫ్లిప్కార్ట్ అయిపోతాడు. ఇప్పుడు ఇవన్నీ మనం టోటల్గా అమ్మేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇది సెల్లింగ్ ప్రాసెస్. మనం పర్చేజ్ చేసుకుంటాం, మనం ఏం చేస్తాం, ఈ ప్రొడక్ట్స్ చూసి పేమెంట్ చేస్తే వాళ్ళకి వెళ్తుంది. ఇదంతా గేట్వే అన్నట్టు, మీడియేటర్ అన్నట్టుగా ఈ వీడియో. అలాగే మీషో అవ్వచ్చు, ఈబే అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, డిఫరెంట్ షాప్స్ అవ్వచ్చు, మొత్తం కూడా అన్నీ ఇవే మొత్తం టోటల్గా.